సిపెలలో నూనెను సిద్ధముగా చేసుకో, రాజు రానయ్యున్నాడు. స్తుతికి యోగ్యములు, స్తుతికి యోగ్యములు. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపాది. ఆకాశ సముద్ర ములకన్న గోపాది. ఓ యేసుని ప్రేమ సంకట సమయములో సాగాలికున్నాను, దయ చూపునా మీద అని నేను మొరపెట్టగా, వెంటినంటివి నా మొరకు ముందే తోడునందు నంటివి, తోడునందు నంటివి. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపాది. ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపాది. పరిశుద్ధుడా ప్రేమమూర్తి, ఈ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ పరిశుద్ధ మందిరములోనికి మరొకసారి మమ్మల్ని నడిపించగాను బట్టి స్తోత్రాలు ప్రభువా. మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ మాటి మాటికి మీ పరిశుద్ధ స్థలాన్ని మాకు చూపిస్తున్నారు. అందుని బట్టి వందనాలు. వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పటికీ నీ మందిర ఆవరణములో మాకు ఆశీర్వాదం ఉన్నదని గుర్తెరిగి ప్రభువా బిడ్డలు నీ సన్నిధికి వచ్చి ఉన్నారు. ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునండి. పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చారు. వందనాలు. వాక్య భాగాలకు వెళ్ళుచుండగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి, మా హృదయాలు సిద్ధపరచండి, మా మనస్సులు సిద్ధపరిచి విత్తబడుచున్న వాక్యము నా కొరకేననే గ్రహింపుతో నా మట్టుకు నేను మేమందరము కలిసి ఈ వాక్యము మాది అని నా కొరకని గ్రహింపుతో రిసీవ్ చేసుకోవడానికి సహాయం దయచేయండి. ఇంకెవరైతే రావటానికి సిద్ధపడుచున్నారో బిడ్డలు త్వరపెట్టి తీసుకుని రండి. సాతాను ఆటంకముల నుంచి విడిపించండి. ఇది నాలో సాతాను అనేకులను ప్రభువా బలహీనపరుస్తూ నీ మందిరాన్ని తేలిక చేస్తూ
నీ మందిరానికి వెళ్ళటం ఉపయోగం లేదనుకునే పరిస్థితి ప్రభువా చూస్తూ ఉన్నాం. అలాంటి వారితో మీరు మాట్లాడండి. వచ్చిన బిడ్డలను దీవించి ఆశీర్వదించి బలహీనను కూడా ముట్టి నా నాలుకను పెదవులను నీ అగ్ని చేత కాల్చండి. యెషయా పెదవులను కాల్చిన రీతిగా నా పెదవులను కాల్చి కేవలము నీ మాటలు పలికే కృప నాకు దయచేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. 41వ అధ్యాయం యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9-10 వచనాలను జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్స్ ఉన్నవారందరూ తప్పకుండా లేఖనాలని ఒకసారి చూడండి దయచేసి. ఓపికగా చూద్దాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9-10 వచనాలు. బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకునేవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయవాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ప్రియులారా, గత ఆదివారం మనకి ఈస్టర్ పండుగ. చాలా ప్రాముఖ్యమైన అంశాలు మనం ధ్యానం చేసుకున్నాం. దానికి ముందుగా మంచి శుక్రవారం, గుడ్ ఫ్రైడే రోజున ప్రపంచం యావత్తు ప్రియులారా ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మీద పలికిన 7 మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ 7 మాటల వల్ల మనము వ్యక్తిగతంగా ఎంతో ఆశీర్వదించబడ్డాం. చాలా ప్రాముఖ్యమైన 7 మాటలు ప్రియులారా. యేసు ప్రభువారు శిలువ మీద పలికిన 7 మాటలు. మరి బిడ్డలు కూడా తలకు 2 మాటలు ధ్యానం చేసుకున్నాం. ఈరోజు కూడా ఈ యెషయా గ్రంథము 41వ అధ్యాయంలో నుండి దేవుడైన యెహోవా మానవాళికి ఇచ్చినటువంటి వాగ్దానములు, 7 వాగ్దానములు ఇందులో మనకు కనబడతాయి. 9-10 వచనాలు, కేవలము 10వ వచనం చూస్తే 7 వాగ్దానములు దేవుడు మనకి ఇచ్చినట్లుగా దానిలో మనం చూస్తూ ఉంటాం. చాలా జాగ్రత్తగా మనము దాన్ని ఆలోచించి చూసినట్లయితే ప్రియులారా, యెషయా గ్రంథము 41:10 వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకుము, నేను నీ దేవుడై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయవాడను నేనే. నీతి అన్న దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ప్రియులారా, ఇక్కడ 7 వాగ్దానములు దేవుడు మనకిచ్చినట్లుగా చూస్తున్నాం. మొదటిగా చూసినట్లయితే భయపడకుము. రెండవది చూస్తే చూడండి, మొదటిగా ఎక్కడ ఉంది అది? భయపడకుము. రెండవది చూస్తే నేను నీకు తోడై ఉన్నాను. రెండవ వాగ్దానం. ఈరోజు ప్రభు అయిన దేవుడు, యెహోవా దేవుడు లేక పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు మనకు 7 వాగ్దానములను ఇస్తున్నాడు. అవి మానవాళికి అందరికీ చెందిన వాగ్దానములు. మొదటిగా భయపడకుము. రెండవది అక్కడే ఉంది, నేను నీకు తోడై ఉన్నాను. మూడవదిగా దిగులు పడకుము. 3వ వాగ్దానం ప్రియులారా. ఇంత గొప్ప వాగ్దానాలు ప్రభు మనకిచ్చాడు. 3వ వాగ్దానము దిగులు పడకుము, అక్కడే ఉంది. 4వదిగా చూసినట్లయితే నేను నీ దేవుడనై ఉన్నాను.
నేను నీ దేవుడినై ఉన్నాను. ఎంత గొప్ప వాగ్దానమో చెప్పలేము. ఇది ఎంత గొప్ప ఎష్యూరెన్స్. దేవుడు మనకు ఒక వాగ్దానంతో కూడినటువంటి హామీ ఇస్తాడు. నేను నీ దేవుడినై ఉన్నాను. అంత మాత్రమే కాదు ప్రియులరా, 5వది చూస్తే నేను నిన్ను బలపరుతును. 5వ వాగ్దానం. 7 విషయాలు మాట్లాడుకుందాం, ఒక అరగంటలో ముగించేస్తా. 7 విషయాలు ప్రియులరా. నేను నిన్ను బలపరుతును. 6వదిగా చూసినట్లయితే నేను నీకు సహాయము చేసేదను. ఎంత ఆదరణకరమైనటువంటి వాగ్దానములు ప్రియులరా దేవుడు మనకిచ్చినాయి. నేను నీకు సహాయము చేసేదను, సహాయం చేసేదను. అక్కడే ఉంటుంది 7వ వాగ్దానం చూస్తే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. 7 వాగ్దానములు ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన 7 వాగ్దానములు. ఈ 7 వాగ్దానములు ప్రియులరా ఇక్కడ యాకోబును దృష్టిలో పెట్టుకుని ఇశ్రాయేలు జనాంగమునకు మూల పురుషుడిగా ఉన్నటువంటి యాకోబును దృష్టిలో పెట్టుకుని దేవుడైన యెహోవా ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా మాట్లాడుతున్నాడు. యెషయా ప్రవక్తకు దేవుడిచ్చినటువంటి వాక్కుతో దేవుడు మాట్లాడుతున్నాడు. మొట్టమొదటగా భయపడకుమో. ఈ రోజుల్లో జరిగేదే అది. భయము భయము భయము. ఎక్కడ చూసినా భయము. డబ్బు ఉన్నవాడు భయపడేవాడే, లేనివాడు భయపడేవాడే. ఆరోగ్యం ఉన్నవాడు భయపడుతున్నాడు, లేనివాడు భయపడుతున్నాడు. ప్రియులరా, చక్కగా అన్ని సమృద్ధిగా అనుభవిస్తున్నవాడు భయపడుతున్నాడు. భయం లేనివాడు ఎవరు కనపట్టలేదు. అందుకే కాబోలు దేవుడైన యెహోవా ఈ పరిశుద్ధ గ్రంథంలో భయపడకమనే మాట విరివిగా వాడబడినటువంటి మాట. తరచుగా మనం చూస్తాం బైబిల్ ఎక్కడ తెరిచినా భయపడకమనే మాట చాలాసార్లు మనం చూస్తాం. ప్రతిరోజు చూడగలం దాన్ని. భయపడకము ఎవరికి చెప్పాడు ఇది? మొట్టమొదటిగా ప్రియులరా ఈ వాక్యము యాకోబును దృష్టిలో పెట్టుకుని చెప్పాడు. యాకోబు అంటే ఇశ్రాయేలు. ఇశ్రాయేలు అనగా మనమే, దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగం, దేవుడు ఆశీర్వదించిన జనాంగం, దేవుడు పిలిచినటువంటి జనాంగం. ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు ప్రియులరా. 14వ వచనంలోకి దిగండి, కిందకి దిగితే చూడండి. పురుగు వంటి యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఈ వాగ్దానము బాగా ఆలోచిద్దాం. ఈ 7 వాగ్దానములు యాకోబు యొక్క ఆ వ్యక్తిగత జీవితంలో నెరవేర్పు మనం చూస్తాం. భయపడకమనే వాగ్దానము కూడా యాకోబు జీవితంలో ఎలాగా నెరవేర్చాడు దేవుడు చూడండి. పురుగు వంటి యాకోబు, స్వల్పం జనముగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియులరా, యాకోబును దృష్టిలో పెట్టుకుని యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఆయన ఇశ్రాయేలుగా మారిపోయాడు. తర్వాత గొప్ప జనాంగములకు తండ్రిగా ఉన్నాడు. ఆయనలో నుండి 12 గోత్రములు అలాగొచ్చి రాజులు, రాజ్యములు, రాణులు, ప్రవక్తలు, దీర్ఘదర్శులు, న్యాయాధిపతులు, ఎంతమంది ఆయన గర్భంలోంచి అలాగా ప్రియులరా ఆయన వంశం నుంచి వచ్చారో చెప్పలేము. చూడండి దయచేసి ఇక్కడ పురుగు వంటి యాకోబు, పురుగు వంటి యాకోబు. ఈ వాగ్దానము యాకోబు జీవితం నెరవేర్చడానికి ఏం చేయాల్సి వచ్చింది తెలిసిన? పురుగు వలె మారవలసి వచ్చింది. దేవుడిచ్చినటువంటి వాగ్దానము భయపడకుమో అనే మాట నీ జీవితంలో నెరవేరాలంటే ఇక్కడ మాట్లాడుతున్నాడు పురుగు వంటి యాకోబు. యాకోబుని ఎవరో కదయా, పురుగు వంటి వాడు. నీవు స్వల్ప జనమునిది, పెద్ద వ్యక్తివని తలంచవద్దు. నీ జీవితము పురుగు లాంటిది అయినప్పుడు నేను నీతో మాట్లాడుతున్నాను, నీవు భయపడకము అంటాడు. ప్రియులరా, మనము భయపడకము అని మనతో దేవుడు మాట్లాడాలంటే మనం ఎలాగ తయారవ్వాలో తెలిసిన? పురుగు వలె. పురుగు బలహీనమైనటువంటి ఒక ఇన్సెక్ట్. అది ఒక నేలను ప్రాకేటటువంటి ఒక బలహీనమైనటువంటి పురుగు కదా. మానవుని జీవితం పురుగే. కొంతమంది మనుషుల్ని
పరుష పదజాలంతో మాట్లాడుతున్నప్పుడు పురుగులు పడిపోతావురా అంట కదా. మనము ద్వేషించే మనిషి మాత్రమే పురుగులు పట్టడం కాదు, అసలు మనిషే పురుగు. మానవునికి శరీరమే పురుగు. మీరు జాగ్రత్తగా మానవుని యొక్క జీవితాన్ని కనుక తరచి చూస్తే, మానవుడు తన ప్రాణం విడిచిపెట్టిన తర్వాత ప్రతివాడు పురుగుగానే మారిపోతాడు. నువ్వు వద్దనుకున్నా దాని మీద ఎన్ని కార్యక్రమాలు చేసి దాన్ని చాలా జాగ్రత్తగా పెట్టినా చివరకు 2వ రోజునో 3వ రోజునో అది పురుగుగా మారిపోవాల్సిందే. దాని చుట్టూ పురుగులు ఏర్పడతాయి. ప్రియులారా, యాకోబు నీవు పురుగువయ్యా, ప్రభువా నేను పురుగును అని ఎప్పుడైతే నీవు తలంచావో, పురుగు మరొకటి ఏంటి తెలిసిన, అది బలహీనమైంది, గాలికి కూడా కొట్టుకుపోతుంది. నీళ్ళు ప్రవాహం వస్తే ఆ పురుగులన్నీ అలా కొట్టుకుపోతాయి. అంతే, ఆగలేవు, గాలికి కూడా ఆగలేవు ప్రియులారా పురుగులు. కీర్తనకారుడు అంటాడు ఒక మాట, త్వరగా తీసి మనం చదవగలిగితే 22వ కీర్తనలో 22వ కీర్తనలో భక్తుడైనటువంటి దావీదు మాట్లాడుతూ అంటాడు ప్రియులారా, 6వ వచనంలోకి వెళ్ళి చూసినట్లయితే, నేను నరుడును కాను, నేను పురుగును ప్రభువా. చెప్పగలవా? ప్రభువా నేను పురుగునయ్యా. పురుగు ఎలాగ భయపడుతుందో, ఎప్పుడైతే నేను పురుగునని గ్రహింపు నీకు వచ్చిందో దేవుడు మాట్లాడుతున్నాడు, భయపడకుమో. ఎవరు చెప్పగలరు ప్రపంచంలో ఈ మాట కదా? కొంతమంది ఆయుధాలు ఇస్తే ఇవ్వచ్చు నీకు, చాలా జాగ్రత్తగా కాపాడుకో నిన్నని. నీ ప్రక్కన ఒక అధికారిని నియమించవచ్చు, నీ ప్రాణం ఎవరైనా తీసేస్తారేమోనని. కానీ భయపడకమని ఎవరు చెప్పగలరు ఈ ప్రపంచంలో ప్రియులారా? యేసు ప్రభు అక్కడే చెప్పగలడు. ఎప్పుడు చెప్పగలడు? నేను పురుగును ప్రభు అని నీవు గ్రహించుకున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు, భయపడకము. యాకోబుతో ఎప్పుడు మాట్లాడాడంటే, ప్రభువా నేను పురుగును ప్రభువా. దావీదు భక్తుడు అంటున్నాడు చూడండి, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. ప్రియులారా, దావీదు భక్తుడు మహారాజు, చక్రవర్తి కదా, గొప్ప రాజు ఆయన. వినండి, గొప్ప రాజు. అంత రాచరికంలో ఉన్నటువంటి దావీదు భక్తుడు ప్రభు పాద సన్నిధిలోకి వెళ్ళి మాట్లాడుతుంటాడు, ప్రభువా నేను నరును కాదు, నేను పురుగును ప్రభువా. నేను నరుడను కాను, నేను పురుగును. పురుగును. ప్రియులరా, గొప్పతనము, సమాజంలో పలుకుబడి ఇవేమి కూడా మనకి ధైర్యాన్ని ఇవ్వలేవు. ఒక మనుష్యుడు తన యొక్క ఆస్తి తనకి ధైర్యాన్ని ఇవ్వలేదు. బైబిల్ తేటగా చెప్తాం. ప్రయత్నం చేయండి, నీ ఆస్తి నీకు ధైర్యాన్ని ఇస్తుందేమో. నీకున్నటువంటి బంధువర్గము, నీకున్నటువంటి ఈ లోకంలో ఏదైతే ఉపయోగకరంగా ఉందో అది ఏది కూడా నీకు ధైర్యాన్ని ఇవ్వలేదు. దేవుడు అంటున్నాడు ప్రియులారు, ఇక్కడ అంటాడు భయపడకము, భయపడకము. యోబు కూడా అన్నాడు ఒక మాట. యోబు గ్రంథం 25వ అధ్యాయం తీసుకుంటే, వెళ్ళండి దయచేసి యోబు గ్రంథంలోకి వెళితే, యోబు గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనంలోకి వెళ్ళి చూస్తే ప్రియులరా, మరి నిశ్చయముగా పురుగు వంటి మనుష్యుడు, పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు కదా. దాని అర్థం ఏంటి తెలిసిన, ప్రభువా నేను నిజముగా పురుగునే. యోబు గారు అంటాడు, నేను నిజముగా పురుగునే. ఎంత తగ్గించుకున్నాడు దేవుడు. యోబుని మొత్తినా కూడా, ఇది ఆయన నీతిమంతుడైనా కూడా దేవుడే అన్నాడు ఆయన నీతిమంతుడని యోబుతో మాట్లాడుతూ, సైతాన్తో మాట్లాడుతుంటాడు, నీతిమంతుడిని యోబును చూచితివా, యథార్థవంతుడు. కానీ యోబు అంటాడు నేను పురుగును ప్రభువా. చూడండి, ఒక పురుగు వంటి మనుషుడు, పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కాగలడా? నేను అపవిత్రుడు ప్రభువా. దేవుని దృష్టిలో యోబు గారు ఎంతో పవిత్రుడు, కానీ ఆయన ఒప్పుకుంటున్నాడు నేను అపవిత్రుడిని ప్రభువా, పురుగు లాంటి వాడిని. ఎప్పుడైనా అలాంటి ప్రార్థన చేసావా? అలాంటి ప్రార్థన, అలాంటి గ్రహింపు నీకు వస్తే యాకోబుతో మాట్లాడిన దేవుడు నీతోనూ మాట్లాడతాడు. భయపడకుమో. ఎంత చక్కని వాగ్దానం ప్రియులరా. మొదటి వాగ్దానము భయపడకుమో, భయపడకుమో. ప్రియులరా, పురుగు వంటి అల్ప ప్రాణిని
దేవుని ఎదుట సాత్వికముతో ఒప్పుకోగలిగితే దేవుడు తప్పకుండా నీతో మాట్లాడతాడు. భయపడకము. చాలాసార్లు ప్రియులరా, మనం ఆపదలో ఉన్నప్పుడు దేవుని యొక్క వాగ్దానములు ఇవి జ్ఞాపకం రావాలి. ప్రభువా, నన్ను భయపడకమని పిలిచిన దేవుడవు నీవు. చాలాసార్లు కారణం లేకుండానే అనేక మంది భయపడుతున్నారు. దావీదు భక్తుడు ఎవరు భయపడ్డాడు. మరణ భయము నాలో నన్ను వేధించుచున్నది అన్నాడు. ప్రభువా, మరణ భయము నన్ను పట్టుకుంది, సరిపోతానేమో, ఈ ప్రాణం ఎప్పుడు వెడలిపోద్దో. కొంతమందికి భయము. ప్రభు మాట్లాడుతున్నాడు, ప్రియులరా, మనం ధైర్యంగా ఉండాలి. భయపడకము, ధైర్యం చెప్పాడు దేవుడు. ప్రియులరా, భయపడకము. కాబట్టి మనల్ని మనం ఒప్పుకొని, ప్రభువా నేను పురుగు వంటి వాడను, ఒప్పుకొని తగ్గించుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ప్రతిరోజు దేవుడు నీతో మాట్లాడతాడు. భయపడకము. భయపడవలసిన అవసరతే నీకు లేదు ప్రియుల. రెండవ వాగ్దానము, దానిలో మిళితమైన మాటను చూసుకుందాం. రెండవ వాగ్దానం చూడండి, నేను నీకు తోడై ఉన్నాను. నంబర్ 2, నేను నీకు తోడై ఉన్నాను. ఈ వాగ్దానము కూడా యాకోబు గారి జీవితంలో దేవుడు నెరవేర్చేట్టుగా మనం చూస్తాం. అక్కడే మనం చూసినట్లయితే ఆది కాండంలోకి ఒక్కసారి వెళదాం. చూడండి, ఆది కాండము, యాకోబు గారిని చూద్దాం. ఆది కాండము 28వ అధ్యాయము. కొంచెం ఓపిక చేసి బైబిల్ తీయండి. ఆది కాండము 28వ అధ్యాయము. ప్రియులరా, 15వ వచనం చూస్తే, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను అని చెప్పాడు. ఎంత గొప్ప వాగ్దానం ప్రియులారా! మన దేవుడు వాగ్దానములు ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఎలాంటి వాగ్దానము? ఈ వాగ్దానము యెషయా ప్రవక్త ఇచ్చినటువంటి ఈ వాగ్దానము, యెషయా ప్రవక్త ద్వారా దేవుడిచ్చినటువంటి వాగ్దానము యాకోబు జీవితంలో దేవుడు నెరవేర్చినట్టుగా చూస్తున్నాం మనం. నీ జీవితంలో నెరవేరుస్తాడు దేవుడు. ఏమన్నాడు రెండో వాగ్దానము? నేను నీకు తోడై ఉన్నాను, భయపడవద్దు. మొట్టమొదటేమో నీవు భయపడకుమన్నాడు. రెండవదిగా నేను నీకు తోడై ఉన్నాను, తోడై ఉన్నాను. ప్రియులరా, ఎక్కడ తోడుగా ఉన్నాడు? నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నీకు తోడుగా ఉన్నాను. అబ్బా, నీవెక్కడికి వెళ్ళినా జలముల లోబడి దాటినప్పుడు కూడా ఆ జలములు పొర్లి నీ మీదకి పారవు అంటాడు దేవుడు. నీవెక్కడ ప్రయాణం చేస్తున్నావో నీ ప్రయాణం అంతట్లో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఇది మొదలుకొని అంటాడు, ఇది మొదలుకొని యెహోవా నీ రాకపోకలయందు యెహోవా నీకు తోడుగా ఉంటాడు. ప్రయాణాలు ఈ మధ్య ఎంత కష్టతరం అయిపోతుంది ప్రియులారా. నేను చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాను, ప్రభువా ఇన్ని కిలోమీటర్లు డ్రైవింగ్లో, ఓన్ డ్రైవింగ్లో, సొంత డ్రైవింగ్లో ఈ వారములు ఎన్నో వందల కిలోమీటర్లు ప్రయాణం చేశాను నేను. దేవుని సేవ నిమిత్తమై, దేవుని పని నిమిత్తమై ఎంతో దూరం ప్రయాణం. ఎంతోమంది పిలుస్తూ ఉంటున్నారు, ఎవరిని కాదనలేని పరిస్థితి. ఈరోజు కూడా ఎక్కడికో వెళ్ళాలి. ఇప్పుడు మేము సాయంకాలం కూడా ఒక ప్రసంగం చేయాల్సి, ఒక 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 దేవాలయమును ప్రతిష్ఠ చేయాల్సి ఉంది ఈరోజు. నేను ప్రియులరా, ఎంత దూరం ప్రయాణాలు చేస్తున్నాం, ఎంత సుదూర ప్రాంతాలు వెళుతున్నాం, ఎన్ని ప్రయాణాలు ప్రియులరా. ఈ రోడ్లు ఎంత భయంకరంగా తయారైపోయినాయి. రహదారులు రక్తసిక్తమైపోతున్నాయి. రహదారుల వెంట ప్రయాణం చేయటం ఎంత ప్రమాదకరమైన పరిస్థితులు. దేవుడు ఎంత వాగ్దానం, నేను నీకు తోడై ఉన్నాను. చాలు ఈ మాట. ఈ మాట చాలు నీ ప్రయాణం చేయటానికి. ఈ మాట చాలు ఎంత ధైర్యంగా నీవు ప్రయాణంలో ముందుకు వెళ్ళటానికి. నీ జీవితంలో ఎలాంటి ధైర్యాన్ని ఇస్తున్నాడు దేవుడు? భయపడకము. రెండవదిగా నేను నీకు తోడై ఉన్నాను. ఎక్కడ తోడేంటాడు? నీ వెళ్ళు ప్రతి స్థలములో, నీవు ప్రయాణం చేస్తున్న ప్రతి స్థలములో, నువ్వెక్కడికి వెళ్ళబోతున్నావో నీకంటే ముందుగా, నీవు ప్రయాణం చేసేటట్టుగా ఆ ప్రాంతంలో రోడ్డుకి, ఆ దారికి ముందుగా, నీకంటే ముందు దేవుడు నడుస్తున్నాడు నీతో పాటు. ఎంత ఆశ్చర్యకరమైన వాగ్దానం ప్రియులరా. అందుకే అంటాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును.
ప్రియులరా, మోషేతో దేవుడు మాట్లాడే చోట మోషే అంటాడు, ప్రభువా నీవు నాతో రాని ఎడల నేను వెళ్ళనయ్యా, నీవు నాతో రాకపోతే ఈ ప్రయాణం నేను చేయలేను. ప్రతి ప్రయాణములో దేవుని యొక్క కాపుదల నీకు కావాలి. నీవు స్కూటర్ మీద వెళుతున్నా, పెద్ద వాహనం మీద వెళుతున్నా, విమానం మీద వెళుతున్నా, ప్రియులరా భద్రత దేవుని చేతిలో ఉంది. ఇది నీవు గ్రహించాలి ప్రియులారా. ప్రభువా నా కాలగతులు నీ వశములో ఉన్నాయి. విమానాల్లో భద్రత లేదు, ట్రైన్స్లో భద్రత లేదు, ప్రియులరా ద్విచక్ర వాహనాల్లో భద్రత లేదు, కారుల్లో ఈ మధ్య కారులు పుంఖానుపుంఖాలు కలగొచ్చేసినాయి. రోడ్లు కారులతో వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. కొన్ని పట్టణాలు వాహనాలతో కిక్కిరిసిపోయి మనుషులు నడవలేని స్థితిలోకి వచ్చేసారు. వాయు కాలుష్యం వచ్చేసారు. ఎక్కడ భద్రత లేదు. ప్రయాణాలు అతి భయంకరమైన పరిస్థితి తయారైపోయింది. ప్రభు అంటున్నాడు, ప్రియులరా నేను నీకు తోడై ఉన్నాను. చప్పట్లు కొట్టాలి ఒకసారి అందరూ. నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుమో. ఎవరు చెప్పగలరు ఇలాంటి ధైర్యమైన మాటలు? ఎవరు ఇవ్వగలరు ఇలాంటి దేవుని యొక్క ఆ మాటలు ఎష్యూరెన్స్? ప్రియులరా వాగ్దానములు ఎవరు ఇవ్వగలరు? ఆయన వాగ్దానం ఇవ్వటమే కాదు, వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆయన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు. మీరు ఇచ్చిన వాగ్దానములతో కూడిన చిన్న వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. నీ వాగ్దానము నమ్మదగినవి. అవి 7 మార్లు మూసలో పోసి కరగబోసిన మేలిమి బంగారము కంటే శ్రేష్టమైన మాటలు ప్రభు. ఆ శ్రేష్టమైన 7 మాటలు మాకు బోధించాం. 7 వాగ్దానములు మా సొంతం చేసుకోవడానికి సహాయం దయచేయండి. విన్న వాక్యానికి ముద్ర వేసి కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.